ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది మనీషా? సారీ మిత్ర, నా వల్ల కావడం లేదు. అదే కదా ముందే మిత్ర చెప్పాడు. వద్దన్న వినకుండా ప్రదక్షిణాలు చేశావు. పిన్ని, తను కనీసం ట్రై చేసింది పిన్ని. కొందరు బాధ్యత లేకుండా ఇంట్లోనే నిద్రపోయారు. అయ్యయ్యో, అఖండ జ్యోతి కింద పెట్టారేంటి? ఎంత అపచారం! మొత్తం ప్రదక్షిణలు పూర్తయ్యాక అమ్మవారి ముందు పెట్టాలి. త్వరగా ఎత్తుకోండి. నా వల్ల కాదు పంతులు గారు. అలా మధ్యలో వదిలేయకూడదమ్మా, అమ్మవారు ఆగ్రహిస్తారు. నా వల్ల కాదు అంటుంది కదా పంతులు గారు, వదిలేయండి. లేదయ్యా, ఆవిడ బదులు ఇంకెవరైనా జ్యోతిని ఎత్తుకొని ప్రదక్షిణలు చేసి మొక్కు చెల్లించండి. నేను చెల్లిస్తాను. జ్యోతిని నువ్వెత్తుకుంటావా అక్క? నేను కూడా ఆ మొక్కే మొక్కుకున్నాను జాను. అది కాదు వదినా, నీకు అసలే ఒంట్లో బాలేదు కదా. పర్వాలేదు వివేక్, ఏమీ కాదు. కానీ అక్క, నువ్వు నడవడమే కష్టంగా ఉంది. మళ్ళీ ఇంత బరువు ఎత్తుకొని ప్రదక్షిణాలు ఎలా చేస్తావు? నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన ఈ తల్లి ఈ భారాన్ని మోసే శక్తి వదా? ఆ దేవుడి మీద భారం వేసి మొక్కు చెల్లిస్తాను. జ్యోతినెత్తి తల మీద పెట్టండి. త్వరగా. జై భవాని, 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 జై భవాని. నువ్వు రా మనిషి, రెస్ట్ తీసుకుందు గాని. జై భవాని, 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 జై భవాని. ఆ లక్ష్మి మధ్యాహ్నం వరకు నిద్ర లేవదన్నావు. మధ్యరాణి లేచొచ్చిందేంటి? అది సగం మైకంలో ఉందా ఆంటీ? పూర్తి కాన్షియస్ రాలేదు. నీ మొక్కు చెల్లింపు కూడా సగంలోనే ఆగిపోయింది. ఎప్పట్లాగే ఆ లక్ష్మి వచ్చి నువ్వు చేయాల్సింది తను పూర్తి చేస్తుంది. అందుకే ఆంటీ, ఇవేవి నాకు సెట్ అవ్వవు అని చెప్పాను. మీరే నాతో చెప్పకుండా కమిట్ అయ్యారు. సర్లే, బలంగా ఆరోగ్యంగా ఉన్న నీ వల్లే ఆ జ్యోతిని మోయటం, ప్రదక్షిణాలు చేయటం కాలేదు. సగం స్పృహలో ఉన్న ఆ లక్ష్మి వల్ల ఏమవుతుంది? వదిన పట్టుదల నీకు తెలిసిందే కదా అన్నయ్య. ప్రాణాలు పోతాయని తెలిసినా తను అనుకున్న పని చేసి తీరుతుంది. ఏది మధ్యలో వదిలిపెట్టదు. జై భవాని, జై భవాని, జై భవాని. ఆంటీ, ఆ లక్ష్మి ఇంకా పడిపోలేదేంటి? అదే నేను చూస్తున్నాను. రాక్షస ప్రయత్నం ఏదో చేస్తుంది. త్వరగా పడిపోతే బాగుండా ఆంటీ. మిత్ర తిట్లు వినొచ్చు. జై భవాని, 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 జై భవాని,
జై భవానీ జై భవానీ జై భవానీ జై భవానీ జై భవానీ జై భవానీ. ఆంటీ మిత్ర ఎక్కడికి వెళ్తున్నాడు? ఎలాగో లక్ష్మి పడిపోతుంది కదా, తిట్టడానికి వెళ్తున్నట్టున్నాడు. జై భవానీ జై భవానీ. నేను పట్టుకొని నడిపిస్తాను. ప్రదక్షిణ పూర్తి చేయి. జై భవానీ జై భవానీ. ఏంటి ఆంటీ, లక్ష్మి పడిపోతే తిడతాడు అనుకుంటే లక్ష్మి పడిపోతుంటే నడిపిస్తున్నాడు. భార్యాభర్తల బంధం. ఏమంటున్నారా ఆంటీ? ఎంతైనా లక్ష్మితో కలిసి మిత్ర 7 అడుగులు నడిచాడు కదా. అందుకే ఇప్పుడు ఇలా పట్టుకొని నడిపిస్తున్నాడు. ఆంటీ నాకు కోపం తెప్పించుకోండి. మీరు నా వైపున్నాను అన్నారు, కానీ ఆ లక్ష్మి వైపు మాట్లాడుతున్నారేంటి? సిచ్యుయేషన్ అలా ఉంది మరి. నువ్వు పడిపోతే మిత్ర పూర్తిగా పట్టించుకోలేదు. లక్ష్మి పడిపోకుండా పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. ఇది నన్ను ఎలా అర్థం చేసుకోమంటావు? అది లక్ష్మి కోసం కాదా ఆంటీ, లక్కీ కోసం చేస్తున్నాడు. అలా సరిపెట్టుకోవాలంతే. పాద ప్రదక్షిణాలు పూర్తయినట్టున్నాయి, రా. జై భవానీ జై భవానీ జై భవానీ. సంకల్ప బలంతో భర్త సహాయంతో మొక్కు పూర్తి చేసావమ్మా. దైవానుగ్రహం కూడా మీకు తోడవుతుంది. లక్కీ, మనం వెళ్ళి ఆంజనేయస్వామికి థ్యాంక్స్ చెప్దామా? అలాగే పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.